ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. 37వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 37వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతాను, వినండి. 4వ వచనం: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క మాట ఏమని తెలియజేస్తున్నాడంటే, ఆయనను బట్టి సంతోషించు. నువ్వు ఆయన బిడ్డవు, ఆయన నువ్వు నమ్ముకొని ఉన్నావు. ఇదిగో ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకో. ఇదిగో నువ్వు ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయ వాంఛలు తీర్చగలిగినటువంటి ఏకైక దేవుడు మన యేసయ్య. మన హృదయంలో చాలా ఆశలు ఉంటాయి, వాటిని మనము తీర్చుకోలేకపోతుంటాం. దేవుడు ఒక మంచి జాబ్ ఇవ్వాలని, లేదంటే ఒక మంచి గృహం ఇవ్వాలని, లేదంటే మన యొక్క లైఫ్లో మనం ఉన్నతమైన స్థితిలో ఎదగాలని మన హృదయంలో ఉంటుంది. అయితే అది మన కష్టార్జితముతోనో, మన బలముతోనో, లేదంటే మన జ్ఞానం వల్ల మనం సంపాదించుకోలేమండి. కానీ దేవుడి యొక్క వాక్యం ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఉంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. 5వ వచనం: నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఏదైతే కార్యాన్ని తలపెట్టాలనుకుంటున్నావో, ఆ తలపెట్టవలసినటువంటి కార్యం ఏదైతే కలుగుతూ ఉందో, ప్రియమైన సహోదరి, నువ్వు ఆయనకు మొరపెట్టు. ఆయన మీద నీ మనసు ఆనుకో, ఆయన నమ్ముకో. దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా. మనం మనుషులం, రకరకాలుగా మనము ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాం. అయితే ఆ ఆలోచన మన దేవుడే అది తీరుస్తానని దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి నా తండ్రి, నీ దాసునిగా నాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరోసారి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలను మీరు దర్శించండి, గృహాల చుట్టూ కంచె వేయండి, యేసు రక్తాన్ని ప్రోక్షించండి. కుటుంబాలలో సమాధానము, శాంతి మీరు దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, బంధుమిత్రులతో సమాధానం, సహవాసంలో సమాధానం, నాయన జాబ్లలో సమాధానం, నాయన స్తోత్రాలు, వారి వ్యాపారాల్లో సమాధానం మీరు కలిగించేయండి. దేవా, మీరు వారికి తోడుగా ఉండి వారు నడవలసినటువంటి మార్గమును వారికి బోధించి మీరు కృప చూపించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీరు వారి హృదయాలలో నాయన తండ్రి మీరు క్షేమము కలగజేయండి, శాంతి కలగజేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, విరిగి నలిగిన హృదయంతో దేవదేవుని సన్నిధిలో ఆయన నిత్యము వారు ప్రార్థన చేసే కృపా భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచూ ఉండునో వారిని నేను దృష్టించుచున్నానని నీ లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రభా, ఆ రీతిగా బిడ్డలు ఆయన దీన హృదయంతో నీ సన్నిధిలో మొరపెడుతుండగా బిడ్డల ప్రార్థన ఆలకించి, అంగీకరించి, జవాబు దయచి నాయన వారి హృదయంలో ఉన్నటువంటి వాంఛలను మీరు తీరువండి. వారి హృదయంలో ఉన్నటువంటి వాంఛలు, వారి హృదయంలో ఉన్నటువంటి నాయన మంచి ఉద్దేశాలు నా తండ్రి నీ నామ మహిమార్థం నాయన మీరే సఫలపరిచి, దీవించి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి ప్రాముఖ్యంగా వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీ గాయపడిన స్థాన్ని చాపి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయండి. ఎవరైనా ఆయన అప్పుల్లో ఉంటే అప్పుల నుండి విడిపించండి. ఎవరైనా శ్రమలో, శోధనలో, బాధలో ఉంటే ప్రభా, ఇరుకుల్లో ఉంటే మీరు సహాయము చేసి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి, సహవాసము, సమాధానము, శాంతి మీరు అనుగ్రహించి, సంతోషము మీరు దయచేసి ఈ రాత్రికాల సమయం చక్కని నిద్ర మీరు అనుగ్రహించి, గృహం చుట్టూ కంచె వేసి ఉదయకాలం తండ్రి లేచి వేకువనే ప్రభా నేను ప్రార్థించే కృపను భాగ్యాన్ని, ఆరాధించే కృపను భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మాకు మా అందరికీ నీ కృపా కనికరము, దీవెన విస్తారంగా నాయన కుమ్మరించి మీరే మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.